హలో అండి. హలో నమస్తే అమ్మ. నా పేరు ఉషాదేవి. వెంకయ్య చౌదరి. ఉమామహేశ్వరి. ఈ 5 ఇయర్స్ నుంచి ఏదైనా డెవలప్మెంట్ చూసారా? చూడలేదురా. ఎందుకండి, ఎలాంటి డెవలప్మెంట్ కోరుకుంటున్నారు? ఎందుకు రోడ్స్ లేవు, ఒక వైద్యం సరిగా లేదు, ఎడ్యుకేషన్ సరిగా లేదు. ఈ యువత అంతా మా ఏరియా అయితే గంజాయి చిన్న చిన్న షాపుల్లోనే చాక్లెట్స్ రూపంలో దొరుకుతుంది, సిగరెట్స్ రూపంలో దొరుకుతుంది. పిల్లలందరూ పాడైపోయారు. స్కూల్కి వెళ్ళే పని లేదు, కాలేజీలకు వెళ్ళే పని లేదు. మద్యం విచ్చలవిడి, డ్రగ్స్ విచ్చలవిడి. తెనాలి లోకల్లో ఎవరు వస్తే బాగుంటుంది? లోకల్ మనోహర్ గారు ఆయన ద్వారా చేశారు, బాగా డెవలప్మెంట్ చేశాడు. ఆయన దగ్గర మేము చేసాము. రోడ్లు కానీ అన్నీ ఏదైనా సమస్య రాజా గారు చేశారు. ఈయన ఇంకా మనకి స్పీకర్గా ఉన్నాడు. స్పీకర్గా చాలా నిధులు తెచ్చాడు, 4 లైన్లు చేశాడు. అన్నీ బాగా. ఇవాళ అమరావతి ఫ్లాట్లో వెనకాల రోడ్లు వేసాడంటే అది మనోహర్ గారి పుణ్యమే. మీరేమనుకుంటున్నారు? గవర్నమెంట్ అసలు బాగాలేదండి. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివిన పిల్లలకు ఉద్యోగాలు లేక మనం వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళి మనం బానిసల్లాగే అవుతుంది కదా. మనకున్న కంపెనీలన్నీ వెనక్కిపోవటం వల్ల ఇప్పుడు ప్రజెంట్ చదువుకున్న పిల్లలంతా వేరే వేరే చోట్లకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినాయి. పన్నులు లేవు. ముందు డైలీ లేబర్ ఉన్నారు కదా, వాళ్ళకి పన్నులు లేవు. కన్స్ట్రక్షన్స్ అన్నీ తగ్గిపోయినాయి. ఇసుక విపరీతంగా రేటు అది పెరిగిపోవటం వల్ల ఇప్పుడు ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది? ఇక్కడ మనోహర్ గారు రావాలి, పైన బాబు గారు రావాలి. థ్యాంక్ యూ సో మచ్.